ఒక ఇద్దరు మిత్రులకు సంబంధించి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎలా ఉందో ఈ వీడియోలో ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఈ కథ విన్నాక మీ డెసిషన్ ఏంటో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇద్దరు మిత్రులు చాలా రోజుల తర్వాత కాఫీ కేవ్లో కలిశారు. బాగోగులు, కుటుంబ విషయాలు అన్నీ మాట్లాడుకున్నాక ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అని డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళ కెరీర్ పరంగా ఒక మంచి పొజిషన్కి వచ్చినారు. అయితే దీనిలో ఒక మిత్రుడు ఏమన్నారంటే, నేను చిన్నతనంలో చాలా కష్టపడ్డారా, ఈరోజు మంచి పొజిషన్కి వచ్చాను కాబట్టి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, త్వరలో నేను ఒక మంచి లగ్జరీ కార్ కొందాం అనుకుంటున్నాను అన్నాడు. ఫ్రెండ్ కుతూహలంగా, అవునా, ఏం కార్ కొందాం అనుకుంటున్నావు, ఎంత బడ్జెట్లో అని అడిగారు అనమాట. అయితే దానికి ఈ స్నేహితుడు ఏం చెప్పాడంటే, ఒక లగ్జరీ కార్, ల్యాంబోర్గిని కార్ తీసుకుందాను, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పాడు. మరి ఎంత ఉంటుందిరా బడ్జెట్ అన్నాడు. ₹1,00,00,000 వరకు ఉండొచ్చు అన్నాడు. అవతల ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోయాడు. ₹1,00,00,000 పెట్టి కార్ కొంటున్నావా అన్నాడు. అవునరా, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, మళ్ళీ జన్మ ఉంటుందా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అన్నట్టు చెప్పాడు అనమాట. తర్వాత అతను వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో అంటే, అతను ఏం చెప్పాడంటే, నా దగ్గర ₹1,00,00,000 అయితే లేదు కానీ ఒక ₹50 లక్షల వరకు ఉంది. ఆ 50 లక్షలతో మేము మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకుని కాస్త డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం రా అన్నాడు. కార్ కొంటానన్న ఫ్రెండ్ పక్కపక్క నవ్వాడు. అరే పిచ్చోడా, ఆ ప్రాపర్టీ కొనిపెట్టుకుంటే అది ఎప్పటికి రావాలి, నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తావు, ఇప్పుడే ఏదైనా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నాడు. అతను నింపాదిగా, లేదులేరా, అది ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను నేను, కాబట్టి నేను ఇదే ప్రాపర్టీయే ప్లాన్ చేస్తున్నాను అన్నాడు. పోరా పిచ్చోడా, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు అన్నాడు ఇంకో ఫ్రెండ్. చిన్నగా ఇద్దరు డిస్కస్ అయ్యారు. అక్కడి నుంచి ఒక 5 సంవత్సరాల టైం గడిచింది. తర్వాత అనుకోకుండా మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరూ కలవడం జరిగింది. అప్పుడు కార్ కొన్న ఫ్రెండ్ కాస్త దిగాలుగా ఉన్నాడు, మనిషిలో ఏదో తేడా కనిపిస్తుంది. అదే ప్రాపర్టీ కొన్న ఫ్రెండ్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. అవునరా, నీ సంగతి ఏంటి అన్నాడు. అదేరా, అప్పుడు నా దగ్గర 50 లక్షలే ఉన్నాయి, దాంతో ప్రాపర్టీ కొంటున్నా అని చెప్పా కదా, ఈ 5 సంవత్సరాల్లో అది బాగా పెరిగింది. ఆ లొకేషన్లో నాకు పెట్టిన పెట్టుబడికి డబుల్ అయింది. అది ఆ ప్రాపర్టీని రీసెంట్గానే అమ్మి నేను నా సొంత ఇంటి కళని నెరవేర్చుకున్నాను. మా ఫ్యామిలీ అంతా కూడా రీసెంట్గానే అక్కడికి షిఫ్ట్ అయ్యాము, అందరం హ్యాపీగా ఉన్నాం రా అని చెప్పాడు. మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు అనమాట. ఈ ఫ్రెండ్, కారు కొన్న ఫ్రెండ్ దిగాలుగా, అరే నువ్వు చెప్పిన మాట నేను ఆ రోజు వినకుండా కారు కొన్నాను, లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని అంత ఖర్చు పెట్టేశాను రా, ఈరోజు ఆ కార్ని అవసరానికి అమ్ముదామంటే కూడా దాని వాల్యూ చాలా పడిపోయింది. ఆ రోజు ₹1,00,00,000 కొన్నదాన్ని ఈరోజు 10 లక్షలకి ఇస్తావా, 15 లక్షలకి ఇస్తావా అని అడుగుతున్నారు. దాని వాల్యూ లేదు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా అంటే, నేను ఏం ఉంచుకోకుండా అంతా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఖర్చు పెట్టేశాను, ఈరోజు రూపాయి లేదు నాకు, ఇట్లా అయిందిరా నా పరిస్థితి అన్నాడు. సో ఈ కథా సారాంశం ఏంటయ్యా అంటే, లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న అమౌంట్స్తో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో అవే మనకి సహాయకారిగా నిలబడతాయి. ఉంది కదా అని చెప్పి లగ్జరీ దుబారా చేస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మనీ ఉంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారా, లేకపోతే మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీని తీసుకుంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.